మోడీకి పౌరుషం కావాలి. ఇరానోడు మన షిప్పుల మీద కాల్పులు జరిపితే ఏమీ చేయలేకపోయాడు. ఓ పక్కన పాకిస్తాన్ ప్రధానమంత్రి దూసుకుపోతున్నాడు. మనోడికి ఏం చేత కాదు, ఊరికినే హైప్ ఇవ్వడం తప్పించి. ఇది ప్రస్తుతం కమ్యూనిస్టు అలాగే కాంగ్రెస్సు లేదా యాంటీ మోడీ శక్తుల యొక్క ప్రయత్నం. బాగుంది, గుడ్. మనం ఇప్పుడు మోడీ పిఓజేకే స్వాధీనానికి మన సైన్యాన్ని పాకిస్తాన్లో పంపిస్తాడు. వెంటనే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలు అయిపోయాక పంపించాడు అనుకుందాం, ఏమంటారు? ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అనవసర వివాదం చేస్తున్నారు, పిఓజేకి స్వాధీనం చేసుకుని మనం ఏం చేస్తాం, అక్కడ బోల్డ్ అంతమందిని పాకిస్తాన్ తయారు చేస్తాను, ఇక్కడే వాగుతారు, కారు కోతలకు వస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేశారు మనమే వెళ్ళి, అప్పుడు ఏమంటారు? ఇరాన్ మీద దాడి చేయడం ఏంటి, ఈ టైంలో అమెరికాకి సపోర్ట్గా ఉండాలా, అమెరికా మీద కదా మనం దాడి చేయాల్సింది, ఇరాన్తో కలిసి అంటారు. ఇరాన్ మన మీద కాల్పులు జరిపితే కూడా మనకి ఒక విచిత్రమైనటువంటి పిడివాదం. నాకు చాలా జాలేసింది ఏంటంటే, మహిళా నాయకురాలు మాటల మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా మనం ఎటుపోతున్నామంటే, మన యొక్క నాయకుల యొక్క కట్టుబానిసలుగా మారి దేశాన్ని మోసం చేస్తున్నాం.